9వ అధ్యాయము 6వ వచనంలో మాట చదువుకుందాం. ఎస్ఐ గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. మళ్ళా చదువుకుందాము. ఎస్ఐ గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు కొన్ని విషయాలు మీకు తెలియజేయబోతూ ఉన్నాడు. లేదా నాకు తెలియలేని విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. మీరు అనవచ్చు, మీకు తెలియకపోతే మీరు ఎలా మాట్లాడుతారు అని. కానీ నిలబడేది మీరైతే, మాట్లాడేది నేను. దేవుని వాక్యము స్పష్టంగా చెబుతా ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు నేను మాట్లాడినప్పటికీ నేను మాట్లాడేనా అన్నట్టు అయిపోతుంది నాకు కూడా. ఎందుకంటే దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది. ఇది మన యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నాము. ఈ వచనము ప్రభు పుట్టక ముందు 600 సంవత్సరాల క్రితము, అంటే మనం అనుకోవచ్చు దాదాపు 14 తరాల వెనకబడినప్పుడే యెషయా అనే ప్రవక్త ద్వారా ఈ యొక్క బైబిల్లో ప్రభువు పుడతాడు, ఈ లోకానికి వస్తాడని చెప్పి రాయబడి బైబిల్లో రాసి ఉంచారనమాట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే 14 తరాలు. తరము అంటే ఏంటంటే, మొన్న ఒక దైవజనుడు చెప్పాడు, తరం అంటే ఒక 30 లేదా 40 సంవత్సరాలు అని చెప్పి. తరాలు 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 మారిన, యుగాలు మారిన, దేవుని మాట మాత్రము మారదు. కానీ 14 తరాలు అంటే మనం యాక్చువల్లీ చూసుకుంటే 500 ఏండ్లు దాటుతూ ఉంది. కానీ ఈ ప్రవచనము నెరవేర్పు ఎప్పుడు జరిగిందంటే 600 సంవత్సరాల తర్వాత జరిగింది. ఆమె చెప్పండి. ఈ 600 సంవత్సరాలకు ముందే నీ కడుపులో ఒక బాబు పుడతాడని, ప్రపంచాన్ని పరిపాలిస్తాడని, ఆయనే సృష్టికర్త అవుతాడని, ఆయనే జీవాన్నిచ్చే దేవుడని ఈ లోకము తెలుసుకుంటుందని స్పష్టంగా ప్రవచనాలు రాయబడ్డాయి. ఇక్కడే కాదు, మేకా గ్రంథంలో కూడా చదివితే, మేకా గ్రంథంలో కూడా ఒక ప్రవచనము ఉంది. అయితే మనం తెలియక ఏం చేస్తామంటే, చాలా మంది ఈ మాటని ఇది ఎప్పుడు వచ్చిందో ఏంటో అనుకుంటా ఉంటారు. చాలా మంది జాగ్రత్త వినాలి, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఈ మాటలో ఉన్న మార్గం మీకు వివరిస్తాను. ఈ మాటలో ఉన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. కొంచెం సౌండ్ పెట్టినా, చిన్న సౌండ్ పెట్టు. 2 నెంబర్ 2. దేవునికి మహిమ కలుగునుగా. ఓకే. అయితే ఈ యొక్క 600 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనము రాయబడింది. మనం సహజంగా మనం అనుకోవచ్చు, మన కడుపులోని ఒక బాబు పుడతాడనో, పాప పుడతాదనో మనకి కనీసం డెలివరీ అయ్యే ముందు కూడా తెలియదు. అవునా? డెలివరీ అయ్యే ముందు కూడా తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే స్కానింగ్ రిపోర్ట్లో చెప్పేస్తూ ఉన్నారు డాక్టర్లు. ఎందుకు చెబితే డబ్బు కాస్త ఎక్కువ ఇస్తారని. అవునా? వినాలి. జాగ్రత్త, నా వైపు చూడండి. కిందనేమీ లేదు, కిందనేం బంగారం కానీ, నగలు కానీ, డబ్బు కానీ ఏం పడేసుకోలేదు కదా మీరు. నా వైపు చూడండి. నా వైపు కూడా ఏమీ లేదు, కానీ నేను బోధిస్తే మీరు వినుట వలన విశ్వాసం కలుగునని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆయన ఎలాగ జీవించాడు, ఎలాగ పుట్టాడంటే ఏం చెప్తారు సమాజానికి ఇప్పుడు తెలుసుకోకపోతే? కాబట్టి తెలుసుకోవాలి. అయితే ఈ యొక్క మనం ఒకవేళ మనుష్యుడు పుడితే కనీసం ఒక 2-3 నెలలైనా, లేదంటే డెలివరీ అయ్యే ముందైనా తెలుస్తుందా? స్కానింగ్ రిపోర్ట్లో కానీ దేంట్లో తెలియదు. ఇంకో నెలలో పుడతాడనగా తెలిసిపోతుంది కొంతమందికి. వాళ్ళకి ఏంటంటే డబ్బుకు లోపడిపోయి చెప్తూ ఉంటారు.
మా ఆవిడకి చాలా మంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, అమ్మ మా ఆవిడకి కూతురా కొడుకు చెప్పండి అంటే, వాడు డాక్టర్ అమ్మ అన్నది ముఖం మీద, అలాంటివి చెప్పకూడదు, ఇక్కడ నుంచి పోవన్నది. అలాంటివి చెప్పకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవన్నది. అది నా బాగా గుర్తు అనమాట. ఇక అప్పటి నుంచి ఏ డాక్టర్ని అడగలేదు. కానీ దేవుడు 3 ఆడపిల్లలు ఇచ్చాడు. అది దేవుడు నాకు చూపించి ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క 600 సంవత్సరాల క్రితమే ప్రవచనం వచ్చిందంటే ఆయనే సృష్టికర్త అవుతాడని చెప్పి ఆల్రెడీ ఎక్కడ రాయబడి ఉంది? మనకి యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. ఆమేన్ చెప్పండి. ఎందుకు ఈ మాట రాసి ఉంచాడు అంటే, అవును, ఆయనే గొప్ప సృష్టికర్త అవుతాడు. ఆయనే అనేకులకి ఆయనే సృష్టించాడు. ఈ భూమి ఆకాశములను, ఈ మనుషులను, నక్షత్రములను, అలాగే ఈ భూమి మీద ఏలుబడి చేస్తున్న ప్రతి జంతువు కావచ్చు, ప్రతి వస్తువు కావచ్చు, ప్రతి దాన్ని సృష్టించింది ఎవరో? దేవుడైన యెహోవా దేవుడని లేదా యేసుక్రీస్తు ప్రభు అని చెప్పుకుంటారు. దేవుడైన యెహోవన్నా, యేసుక్రీస్తు అన్నా, పరిశుద్ధాత్ముడన్నా, త్రియేక దేవుడు ఏకనామం, అంటే ఒకటే పేరు. ఆమేన్ చెప్పండి. చాలా మంది తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అనుకుంటారు. కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఒకటే. ఆమేన్. అయితే ఈ ప్రభువు 600 ఏండ్ల క్రితమే వస్తాడని బైబిల్లో రాయబడి ఉంది. ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరబడింది అంటే, మనం లూకా సువార్తకు ఒకసారి వెళ్దాము. లూకా సువార్తలో మనం చూద్దాము. లూకా సువార్త 2వ అధ్యాయము అనుకుంటాము. నేను బైబిల్ పండితుడిని ఏం కాదు, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన మేరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాడు. ఒక శిశువు పొత్తుగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, భూమి మీద మనుషులకు సమాధానమని శుభమును కలుగును గాక అని దేవునికి స్తోత్రములు చేయుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రవచనము 600 ఏండ్ల ముందే ప్రవచించబడిన ప్రవచనం ఎప్పుడు నెరవేర్పబడిందంటే 600 సంవత్సరాలు అయిన తర్వాత నెరవేర్పులోనికి వచ్చింది. ఆమేన్, ఆమేన్. అయితే 600 సంవత్సరాల తర్వాత పుట్టాడు దేవుడు. అవునా? అప్పుడు మరి అంతకు ముందు ఎవరు ఉన్నారు అంటే దేవుడే. హల్లెలూయా. ఎందుకు దేవుడు పుట్టాడు? మన కాన్సెప్ట్ అది. ఎందుకు దేవుడు పుట్టాలి? అసలు దేవుడు రాకపోతే పరిణామం ఏంటి? దేవుడు వస్తే ఎలాగును? నిజంగా దేవుడు మనిషి కనబడతాడా? ఇవి మనం చూసుకుందాం. ఆమేన్. అయితే అక్కడ మనం లూకా సువార్తలో చదివాము. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ఈ కొంతమంది గొర్రెలు కాపరులు. ఇప్పుడైతే అప్పుల్లోనైతే ఆస్తి ఏంటి అంటే గొర్రెలు, మేకలు, గొడ్లు, గుర్రాలు, గాడిదలు, ఇదే సంసారం. ఇప్పుడు డబ్బు, కార్లు, బంగ్లాలు, ఇది సంసారం అయిపోయినాయి. కానీ అప్పుల్లోని గొర్రెలు, గాడిదలు, గుర్రాలు ఇవే పెంచుకునేవారు, వాటిని ఆస్తిగా భావించేటువంటి వారు. హల్లెలూయా. వీళ్ళు ఏం చేసేవారు అంటే మందను కాచేవారు. మందను ఎందుకు కాస్తారో తెలుసా మీకు? చాలా మందికి మంద ఆస్తారంటారు కదా. మందను కాయడం అంటే తెలుసా మీకు? మందను ఎందుకు కాస్తారో తెలుసా మీకు? తెలియదు, చెప్తాను వినండి. మందను కాయడానికి గల కారణం ఏంటంటే ఒక పొలంలోని లేదా ఒక మడిలోని
మందని ఎందుకు కాస్తారంటే ఆ పొలం కలిగినోడే మళ్ళీ మంద కాసిన వాళ్ళు మంద కాపుర్లకి ఏం చేస్తాడు, అమౌంట్ ఇస్తాడు, అంటే డబ్బులు ఇస్తాడు. మా సైడ్ కదా, ఎవరి సైడ్ అయినా అంతే. ఎందుకు అంటే ఇప్పుడు ఆవు లేదా పేడ గెత్తంతో, ఆవు పేడ లేదా గేదె పేడది గెత్తం తీసుకెళ్ళి పంటలకు ఎరువులు వేస్తూ ఉన్నారు. కానీ అప్పుల్లోని ఆవు కంటే గేదె కంటే బలమైన ఔషధం ఏంటంటే గొర్రె పేడ, గొర్రె వేసిన గొద్దులు. అవునా? అవి పోసినా అవి రెండుకి వెళ్ళా సరే అవి భూమికి సారాన్ని ఇచ్చాయి అనమాట. హల్లెలూయా. భూమికి సారాన్ని ఇచ్చాయి అని చెప్పి గొర్రె మంద ఆస్తారన్నమాట. మా ఊర్లోనైతే కొంచెం బియ్యము, 1000 రూపాయలు, వారికి ఒక లైటు, వాళ్ళకి సదుపాయాలంతా చూసి మంద ఆచుకోమని చెప్తారు పొలంలో. హల్లెలూయా. ఆ రోజు మనం ఒక చిన్న గది ఏర్పాటు చేసుకొని ఆ గదిలో కానీ 2 గొర్రెలు కట్టి వదిలేయండి. ఇక రోజు తీత్తు అంటే నీకు ఎంత తీసిపోతుంది. అదే పేడ పొలంలో వేస్తే గొప్ప సారం. హల్లెలూయా. అందుకని ఆ మంద కాపరులు ఏం చేసేవారంటే ఒక్కొక్క పొలంలో ఒక్కొక్క రోజు మంద ఆస్తూ ఉండేవారు. అలా మందను కాచుకుంటూ ఉంటే ప్రభు దూత వారికి ప్రత్యక్షమై ఏమన్నదంటే ఒక వెలుగు వచ్చింది దాని ముందుకి. హల్లెలూయా. దూతలు ఎప్పుడు కూడా వెలుగుతోనే వస్తారు, చీకటితో రారు సుమా, గుర్తుపెట్టుకోవాలి. ఆ వెలుగు వచ్చింది, వెలుగు వచ్చి మాట్లాడుతుంది. ఆ వెలుగు వచ్చి ఏమన్నా మాట్లాడుతుంది, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. ఆమేన్. ఎందుకు ఈ సంతోషకరమైన సువార్తమానము అంటే, సంతోషమైనది అని ఎందుకు చెప్పాడు అంటే, ప్రభు పుట్టడం సర్వలోకము సంతోషించే దినం. ఆమేన్. ఈ నెలంతా కూడా ఏం చేస్తున్నారు, చాలా మంది సంతోషిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. దేవుని పేరట అనేకులు కొత్త బట్టలు కొనుక్కుంటూ ఉన్నారు, షాపింగ్లు చేసుకుంటూ ఉన్నారు, ఇల్లులంతా నీట్గా చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే పండగ, ఏం పండగ? క్రిస్మస్ పండగ. ఆమేన్. అసలు క్రిస్మస్ అంటే అర్థం తెలుసా మీకు? క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే, క్రిస్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన అని అర్థం. అంటే క్రీస్తుని ఆరాధించుట అని అర్థం. క్రిస్మస్ తాలూకా అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించుట. ఆమేన్ చెప్పండి. ఈ క్రిస్మస్ అంటే పండగ ఎవరికి? మనకి. ఇప్పుడు మన కడుపును పుట్టిన ఒక పిల్లడో అమ్మాయో అబ్బాయి అయింది అనుకోండి, వినాలి, అమ్మాయి అబ్బాయి అయింది అనుకోండి, అమ్మాయి అబ్బాయిని మనం ఏం చేస్తాము? అమ్మాయి అబ్బాయిని వాడి పుట్టినరోజు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం, వాడి కొత్త బట్టలు కొంటాం, వాడి కేక్ తీసుకొస్తాం, వాడికి తినిపిస్తాం. అరే నిన్ను నూరేళ్ళు హ్యాపీగా ఉండరా, నీవు నీ కుటుంబము నీ తల్లిదండ్రులు మంచి పేరు చిన్నోడైతే. పెద్దోడైతే ఏం చేస్తాం? మీ తల్లిదండ్రుల్ని జాగ్రత్త చూసుకోవాలి. ఇంకా వాడు ఏం చేస్తాడు? వాడు దేవుళ్ళు కనుక ఉంటే దేవుడి యందు ఆనందించి సంతోషించి ఒక మంచి ప్రార్థన పెట్టుకుంటాడు. అదే వాడు లోకంలో ఉంటే ఏం చేస్తాడు? మందు, చిందు, గాడిగుడ్డు, కంకరలడ్డు అని చెప్పి ఏయో వెతుకుతాడు. అవునా? అలాగా చాలా మంది పుట్టినరోజులు జరిగించుకుంటున్నారు. కానీ ఈ లోకంలోని ఇప్పుడు సీఎంకి ఒక పుట్టినరోజు ఉంది, పిఎంకి ఒక పుట్టినరోజు ఉంది. అవునా? వాళ్ళందరూ మనం చిన్న కేకులు తెచ్చుకుంటామండి. అవునా? వాళ్ళు ఎంత కేకులు తెస్తారు, మనిషి అంత కేకులు తెస్తారు. ఏది చిన్న పీస్ తినేది చిన్న పీసే, కానీ ఎంత కేకులు తెచ్చుకుంటారో పెద్ద కేకులు తెచ్చుకుంటారు. కానీ వాళ్ళు జననం బట్టి కూడా లోకానికి సంతోషం లేదు. అర్థమైతే ఉందా? ఒక పిఎంఏ నరేంద్ర మోడీ గారు పిఎం, చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం, జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం, వీళ్ళందరూ పుట్టినరోజులు చేసుకుంటున్నారు, కటౌట్లు కొట్టించుకుంటున్నారు, బ్యానర్లు కట్టించుకుంటున్నారు, ఎక్కడికక్కడ జన్మదిన శుభాకాంక్షలను వేయించుకుంటున్నారు. కానీ ఈ నెలలో యేసయ్య వరకు మనం ఏం చేయాలి? ఇంకా అంతకంటే సంతోషాలు ఇవ్వాలి. ఆమేన్ చెప్పండి. అంతకంటే సంతోషంగా ఉంటే ఈ నెల అంతా దేవుడితో గడుపుతూ ఉన్నాం. ఈ నెల అంతా మందండి. ఆమేన్ చెప్పండి. నెల అంతా ఎవరిదే? మందే. అడ్లేడు ఆపలేదు. నేను ఒక సెల్లో రాత్రి ఒక మెసేజ్ చూశాను. మన నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ సీఎం గారు, నిజంగా
ఆయనకు మంచి మనసు దేవుడికి ఇచ్చాడు. ఆయన ఒకటి చెప్పాడు, మొబైల్లో ఉంది, అది నేను పూర్తిగా చదవలేదు కానీ క్రైస్తవులకి పండగ చేసుకోవడానికి కొంత అమౌంట్ వేస్తున్నారు. ఆమె చెప్పండి, హల్లెలూయా. అది ఈ నెలలోనే తన పరిపాలన తననే దేవుడు అద్భుతంగా దీవించునుగా, తన ఆయుష్కాలం అంతయు పరిపాలనలో ఉండాలని ఆశిస్తున్నాం, కోరుకుంటూ ఉన్నాం. తన ఫ్యామిలీని దేవుడు దీవించునుగా. నిజం చెప్తున్నానండి, క్రైస్తవులకి ఎవరైతే న్యాయం చేస్తారో, క్రైస్తవులకి ఎవరైతే మంచి అవకాశాలు కలుగు చేస్తారో వారి ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబాలు దావీదు దీవించబడినట్లుగా దీవించబడతారు. ఆమె చెప్పండి, హల్లెలూయా. దావీదు ఎన్ని తరాలు చూశారండి? చాలా తరాలు చూశారు కదా. దావీదు అంటాడు దేవుడు దీవిస్తూ, 3-4 తరాల వరకు మీ కుమారు రాజ్య పరిపాలన చేయరు అంటాడు. ఆమె అలాగేంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ మాట అనాలనిపిస్తుంది నాకు. ఆమె ఎందుకంటే క్రైస్తవులకి ఎటువంటి మేలైతే చేస్తావో, నువ్వు ఎలాంటి వాడివైనా క్రైస్తవులకి మేలు చేస్తే, క్రైస్తవులకి మంచి చేస్తే, క్రైస్తవులకి మంచి అవకాశాన్ని కలుగు చేస్తే నువ్వు ఆశించిన పరిపాలనలో నువ్వు చేస్తానే ఉంటావు. ఆమె హల్లెలూయా. అయితే మన ట్రాఫిక్ అది కాదు కానీ వాళ్ళు పుట్టినరోజులు చేసుకుంటారు, కానీ వాళ్ళు పుట్టినరోజులు బట్టి కూడా సంతోషం లేదండి. కానీ మనం ఎవరు పుట్టినరోజుని బట్టి సంతోషం చేసుకుంటున్నాం? యేసయ్య పుట్టినరోజుని బట్టి. ఆ యొక్క ఎవరో దూత అంటుంది, ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం. ఆమె ప్రజలందరికీ కలగబో మంచి సంతోషకరమైన సువార్తమానం. అంటే క్రీస్తు పుట్టడం సంతోషమా, లేకపోతే ఆనందమా, లేకపోతే మంచి చెడా? మహా సంతోషం. ఆమె చెప్పండి. ఆయన పుట్టకపోతే నువ్వు లేవు, నేను లేవు. ఆయన పుట్టకపోతే ఈ స్థలంలో నేను కూడుకునేవారం కాదు. ఆయన పుట్టకపోతే ఈ భూమి మీద నేను ఉండేవారం కాదు. ఆయన పుట్టకపోతే ఈ భూమి మీద నువ్వు టెక్నాలజీ వాడేవారం కాదు. ఆయన పుట్టకపోతే ఏమీ లేదు. ఆయన పుట్టాడు కాబట్టి మనకు రక్షణ వచ్చాము. ఆమె ఆమె హల్లెలూయా. జాగ్రత్త వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అంటే వీళ్ళు కూర్చొని మందకాస్తూ ఉన్నారు. మరి మందకాస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మందకాస్తూ మనం ఒకసారి చదువుదాం. 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమి కానవాడు. ఒక శిశువు పొత్తిగొడలతో చుట్టబడి తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచిదిరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయం, భూమి మీద మనుషులకును సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రగానము చేయుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయన భయపడకండి అంటే సడన్ గా రాత్రిపూట ఒక దయ్యం వచ్చింది అనుకో, ఏమవుతుంది? రాత్రిపూట గబుక్కలు లేచి బయటకు వెళ్ళగలుగుతారు మీరు? ఏమి చీకటి, చిమ్మ చీకటిగా ఉంటుంది, చీకట్లో బయటగా. అదే చీకట్లో కానీ సడన్ గా వెలుగు వచ్చింది అనుకో, భయపడతారు. నేను నైట్ పూట ఎక్కడి నుంచి వెళ్తుంటానా, అక్కడక్కడ నాకు ఎలాగ తెల్ల వస్త్రాలు వేసుకొని ఎవరు నిల్చున్నట్టు. నిజం, నేను అబద్ధాలు చెప్పట్లేదు. ఎందుకంటే నైట్ నాకు జర్నీ ఇష్టం కాబట్టి చెప్తున్నాను. ఎవరు తెల్ల వస్త్రాలు వేసుకొని పక్కన నిల్చున్నట్టు దాన్ని చూసి నేనేది భయపడతానని నాకు అక్కడక్కడ ప్రత్యక్షం అవుతుంటాయి. ఎందుకంటే మా ప్రాంతం అంతా అడవి ప్రాంతం కదా, అలా ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. నేను ప్రత్యక్షమైనప్పుడు అలా చూస్తూ ఉంటాను. రా చూసుకుందాం. మనకి వాటిని చూస్తే మనకి భయం అయ్యేదండి. ఎందుకంటే దేవుడి కృప మనతో ఉంది కాబట్టి. నేను ఒకటే విశ్వసిస్తాను, నాతో నా దేవుడు వస్తున్నాడు. ఆమె హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఈ మందకాపరులు ఈ ఇంకో విషయం ఉంది. మందకాపరులు ఎప్పుడు పొలంలో మంద కాస్తారంటే ఒకే సీజన్, ఈ సీజన్. ఆమె చెప్పండి.
అయితే డిసెంబర్ 25 పుట్టడం ఏంటి ప్రభు అని చాలా మంది అంటారు. గుర్తుపెట్టుకోవాలి, వారి సీజన్ ఏంటి? ఇదే సీజన్. అర్థమవుతుందా? మామిడికాయ ఒక సీజన్ ఉంటుంది, పైనాపిల్స్ కాయడే ఒక సీజన్ ఉంది. అలాగే మనం పండగలకి ఒక సీజన్ ఉంది, అవునా? అలాగే ఈ క్రిస్మస్ 25వ తారీఖే ఈ నెలే అనేటి గ్యారంటీ ఏంటి అంటున్నారు. గ్యారంటీ ఉండొచ్చు, బహుశా లేకపోక మన పితరులు పెట్టలేదు, ఉండొచ్చు. కానీ దీనికి ఒక చిన్న ఉదాహరణ అయితే ఉంది బైబిల్లో. చిన్న ఉదాహరణ అయితే బైబిల్లో ఉంది. అది ఏంటంటే, ఎప్పుడు కూడా పుట్టిన ప్రతి ఒక్కరికి మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆ రోజుల్లో ఏం చేసేవారంటే సున్నతి చేసేవారు. సున్నతి అంటే పరిశుద్ధపరచబడుట, దేవుని కొరకు ఏర్పరచబడుట అని అర్థం అన్నమాట. ఈ సున్నతి చేసేవారు 8వ రోజు. ఆ సున్నతి చేసిన 8వ దినం, పుట్టిన 8 దినాల తర్వాత సున్నతి చేశారు. కాబట్టి ఆ ముందుకి మనం చూస్తే, మనం ఆ ముందు మనం చూస్తే అక్కడ చూడండి 21వ వచనము. ఆ శిశువులకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భాదయమున పడకమునకు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను పరిశుద్ధపరుచుకొని దినము గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠింపబడవలెను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం అనుకోవచ్చు జనవరి 1 అందరు ప్రపంచం అంతా చేసుకునేటువంటి పండుగ జనవరి 1. ఆ కులము ఈ కులము, ఆ మతము ఈ మతము, మతాల పేరట కాదు, కానీ ప్రతి ఒక్కరూ చేసుకునే పండుగ ఏంటంటే జనవరి 1. నూతన సంవత్సరాన్ని ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. ఆమేన్ చెప్పండి. ఈ జనవరి 1 నుంచి మనం 8 దినాలు బ్యాక్ వస్తే నీకు ఎప్పుడు పడుతుందో తెలుసా? క్రిస్మస్ 25వ తారీఖునే పడుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కానీ జనవరి 1 అని ఇక్కడ రాయబడి లేదు. కానీ శిశువులకు సున్నతి చేయవలసిన 8వ దినము, 8వ దినము చాలా పండితులు గొప్పవారు ఎప్పుడు పడింది అంటారంటే జనవరి 1 పడింది అని చెప్తారు అన్నమాట. దాన్ని బట్టి నేను చెప్పగలుగుతూ ఉన్నాను. కాబట్టి దీని ఒకవేళ అది తప్పు అయితే ఏమనుకోకండి, క్షమించండి. అది రైట్ అయితే మాత్రం తీసుకోండి. ఆమేన్ చెప్పండి. అయితే ఈ యొక్క ప్రకాశంగా ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఈ గొర్రెల కాపరులు భయపడిపోయారు. ఏమైపోయారు? అప్పుడు దేవదూత అంటుంది, భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం. ఈ మాట ఉపయోగించాడంటే ఈ నెలంతా నువ్వు ఎలా ఉండాలి తెలుసా? మొహం మార్చుకొని, నవ్వకుండా, ఎవడుకోలే పండగ, నాకెందుకులే అనుకొని ఉండొద్దు దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలో తెలుసా? నువ్వు నవ్వుతూ హ్యాపీగా క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అన్నట్టు ఉండాలి తప్ప ఏం క్రిస్మస్లే ఏం పోవట్లే, ఏంటి నా బతుకు ఎలాగేడిచింది, నా జీవితం ఎలాగేడిచింది అంటే ఈ సంవత్సరం అంతా నువ్వు సంతోషించవలసింది, బాధను అనుభవించవలసిన పరిస్థితులు రాకూడదమ్మా. వినాలి జాగ్రత్తగా. హల్లెలూయా. అయితే ఈ సంతోషకరమైన సువార్తమానము ప్రజలందరికీ అన్నాడంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. ప్రజలందరికీ యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి మనం ఆ ప్రభుని ఏం చేయాలంటే ఆత్మతోను సత్యముతోని ఆరాధించాలి ఈ నెలంతా. హల్లెలూయా. అప్పుడు 11వ వచనం చూద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎక్కడ పుట్టి ఉన్నాడట? దావీదు పట్టణమందు. అంటే ఆ పట్టణాన్ని ఆ రోజుల్లో ఎవరు పరిపాలించేవాడు అంటే దావీదు పరిపాలించేవాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి మీకు మీకు ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తుగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండట మీరు చూచిదరని వారితో చెప్పాను. అయితే వీళ్ళకి ఎలాగెళ్ళాలి చెప్పాడు, బాగానే ఉంది. ఎలాగెళ్ళాలి అంటే ఒక నక్షత్రాన్ని చూపించాడు. నక్షత్రాన్ని చూపించి
ఆ నక్షత్రము ఎటువైపు వెళ్తే అటువైపు వెళ్ళారు. వారు ప్రయాణించిన ప్రయాణము దాదాపుగా వాళ్ళు ఒంటిల మీద ప్రయాణం చేసుకొని వెళ్ళారు. ఎడారిలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. అయితే మనం చూస్తే ఇక్కడ వాళ్ళు వెళ్తూ 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 ఎక్కడ ఆగారు అంటే వెళ్ళి వెళ్ళి చాలా ప్రయాణం చేసి 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 అక్కడ ఒక పశువుల తొట్టులో ఆ బిడ్డ పండుకొని ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ఇంకా లోపలికి వెళ్ళొచ్చు, కానీ నేను పైన చెప్తున్నాను, మనకి టైం లేదు కాబట్టి. సువార్త ఇది. ఏ వార్త? సువార్త. లోపలికి చెప్తే చాలా మర్మాలు ఉన్నాయి. ఆమె చెప్పండి. అయితే ఈ యొక్క శిశువుని ఎక్కడ పడుకోబెట్టారు? అదేంటి దేవుడి కదా పశువుల తొట్టులో పడుకోబెట్టడం ఏంటండి అంటే, ఆ రోజుల్లోని తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ఏం చేసేవారు? రాళ్ళతో చంపి కొట్టేవారు. అయితే మన మరియమ్మ కూడా ఏమైందంటే తప్పు చేసిందని ప్రజల దృష్టిలో అనుకునేవారు అనమాట. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆవిడతో రాళ్ళతో కొట్టడం మానేసి, ఎందుకు యేసేపు నీ భార్య, నువ్వు ఆ భార్యతో నువ్వు శారీరకంగా కలవలేకపోయావు కదా అని చాలామంది అనే ఉండొచ్చు బహుశా. కానీ యేసేపు కూడా ఒక అనుమానం వచ్చింది, నా భార్యతో నేను లేని కదా, మరి ఎలాగ గర్భం ధరించింది అనగా మళ్ళీ యేసేవుని అలా ఆలోచిస్తూ ఉండగా యేసేపు కూడా దూత ప్రత్యక్షమే అంటది, యేసేపు భయపడుకో, నీ భార్యని విడడానికి నీ ఉద్దేశం ఏమి పూనుకోవద్దు నువ్వు, కాబట్టి నేనే పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భాన్ని తెరిచాను దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనగానే అప్పుడు యేసేపుకి ధైర్యం వస్తుంది. హల్లెలూయా. ఎవరేమనుకున్న యేసేపుకి తెలిసిన తర్వాత ఎవడేం చేయగలడు, అవునా? ఆ తర్వాత యేసేపు ప్రతి ఇంటికి వెళ్ళి, అమ్మా నిండి చూడాలి, నా భార్య గర్భం ధరించింది, నన్ను ఒకసారి తలుపు తీయండి అమ్మా. ప్రతి తలుపు కొడితే ఎవరు కూడా ఈవిడ పాపి ఎందుకంటే భర్తకు తెలియకుండా పాపం చేసి గర్భం దాల్చింది అనుకొని ఎవడో కూడా మోషే ధర్మశాస్త్రం మేరకూడదని చెప్పి తలుపులు తీయలే. మొత్తానికి ఏదో ఒక సహాయ ఏదైతే ఏమైందని చెప్పి పశువులు తొట్టులో పడుకోబెట్టారు. ఆమె దాన్ని మన వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యాషన్గానో, మీకు ఇటువైపు ఉందో లేదో తెలియదు కానీ విజయవాడ వైపు ఏం చేస్తారంటే పశువుల సాలవులు కట్టేసి దాన్ని ఎలా చేస్తారంటే కర్రలతో కడతారండి. ముందు మీకు అర్థమవుతుంది, కర్రలతో కడతారు, దాని మీద మట్టి వేస్తారు, మట్టి వేసి దాన్ని నీట్గా చేసి ఆ మట్టిలోని ధాన్యం ఉంటాయి కదా, ధాన్యం గింజలు పడేసి మళ్ళీ నీళ్ళు పోస్తారు. అవి ఏం చేస్తాయి మొలకలు ఎత్తి ఎంతేసి మొలకలు ఎత్తేంత వరకు కూడా నీళ్ళు పోస్తారు. ఎంతేసి మొలకలు ఎత్తేసిన తర్వాత అప్పుడు ఈ బొమ్మల తీసుకొచ్చి ఆ సాల వేస్తారు. దాన్ని పశువుల తాళగా క్రియేట్ చేస్తారు. దాని ఊరి చుట్టూ లైటింగ్ పెడతారు. దాన్ని క్రిస్మస్గా చేసుకుంటారు అన్నమాట. విజయవాడ సైడ్ అయితే, ఎందుకంటే నేను విజయవాడలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. కానీ ఇటువైపు అలా చేయం, అది ఆచారం కాదు. కానీ వాళ్ళు యూత్ మామూలు పెట్టుకొని అక్కడ క్రిస్మస్ సాంగ్స్ పెట్టుకొని ఈ నెల అంతా పెడతారు. ఈ నెలంతా పండగగా చేసుకుంటారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభు పశువులు పాకం పట్టలే, గుర్తుపెట్టుకోవాలి. పశువులు తొట్టులోని పడుకోబెట్టారు. అంటే ఎక్కడ మరి కన్నది అంటే ఇవి నడిచొస్తున్న మార్గంలో ఎక్కడెక్కడ కనే ఉంటుంది. కానీ తర్వాత ఏం చేయాలో తెలియక పిల్లల్ని ఎక్కడ పడుకోబెట్టింది? పశువుల తొట్టులో పడుకోబెట్టింది. అయితే తనకు చుట్టిన బొట్టలు ఎలాంటివి తెలుసా? ప్రెగ్నెన్సీ అయిన ఆడవాళ్ళకి ఏ చీరలు తొడతారు చెప్పండి? ఏ చీరలు తొడతారు అక్క? పాత పడిపోయి కాటన్ చీరలు తీసుకొచ్చి ఏం చేస్తారు అంటే గుడ్డ కూడా, వస్త్రం కూడా లేదు ప్రభువుకి. జ్ఞాపకం చేసుకోవాలి, ఏం లేదు, వస్త్రం కూడా లేదు ప్రభువుకి. వస్త్రం కూడా లేకుండా మనకైతే ఇలా పుట్టినప్పుడే చుట్టాలు బంధువులు 2 వేసి 3 వేసి 4 వేసి 5 వేసి జతలు తెచ్చేసి తొడిగాడు పుట్టాడు, కొడుకు పుట్టాడు. ఎంత ఆనందం, ఎంత సంతోషమో, అవునా? కానీ దేవుడికి ఎవరో తేలే. ఏ గుడ్డలతో చుట్టాడు చెప్పండి? పరమాత్ముడవు నీవు, ఏమన్నా పరమాత్ముడవు నీవు,
పసిబాలుడవు కాదు, నీవు పసిబాలుడవు కావు. హల్లెలూయా. ఆయన పరమాత్ముడు అయినప్పటికీ ఆయన ఎందుకు పుట్టాడు అని అర్థం తెలిస్తే ఆయనకి ఆ రోజు గొడ్డలేక కాదు. హల్లెలూయా. గొడ్డలేక కాదు, కానీ ఆ రోజుకి ఆయన పరమాత్ముడు. ఆయన కావాలనుకుంటే షాపింగ్ మాల్ ఆయన దగ్గర ఉంటుంది, అవునా? కానీ ఆయన కోరుకోలే. ఆయన ఏ గొడ్డలతో చుట్టారంటే తెలుసుకోవాలని చెప్పి, ప్రపంచం అంతా తెలుసుకోవాలని చెప్పి ఆయన ఎలాగ పుట్టాడు. అన్ని ఉన్నవాడిగా పుట్టలేదు, దీనుడిగా పుట్టాడు. హల్లెలూయా. దీనుడిగా పుట్టాడు. ఎలా పుట్టాడు? దీనుడిగా పుట్టాడు. అన్నీ నాకు తెలిసి నాకు అన్నీ ఉన్నాయని పుట్టలేదు ఆయన. దరిద్రుడిగా పుట్టాడు. అర్థమవుతుందా? దరిద్రుడిగా పుట్టాడు, ఏమీ లేనివాడిగా పుట్టాడు. ఎందుకు తెలుసా? నీ దారిద్ర్యాన్ని తాను అనుభవించాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈయన ఏం చేశాడు అంటే ఆ తొట్టులో పడుకొని ఉంటే ఆ గొర్రె కాపులు చూసి తన దగ్గరికి వచ్చి బంగారు, సాంబ్రాణి, బోలం తీసుకొచ్చి అర్పించారు కానుకలుగా. హల్లెలూయా. 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 దేవుని చిత్తమైతే ఈ బంగారం, సాంబ్రాణి, బోలము కలిగిన అర్థం ఏంటని చెప్తాను మీకు. హల్లెలూయా. ఈ మూడు తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర అర్పించి ఆయన పాదాలు పట్టుకొని ముద్దాడారనమాట. ఆమేన్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన పుట్టిన రాకతో మహా సంతోషకరమైన సువార్తమానము ఏర్పడింది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పుట్టిన దేవుడు ఎందుకు పుట్టాడు అంటే, ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి రాకపోతే ఎంతమంది నశించిపోను, ఎంతమంది పాడైపోను. అసలు ఈ లోకం ఉంటుందా? అసలు ఈ లోకంలో మనుషులు ఉంటారా? అసలు ఒకానొక సమయంలో ఆనాడు విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళు ఎక్కువ విగ్రహారాధనకు వెళ్ళేవారు. అయితే ప్రభువు ఒక మనిషిని యథార్థవంతుడిగా పుట్టించాడు, న్యాయవంతుడిగా పుట్టించాడు. ఒక మనిషిని సర్వ సృష్టికర్త సర్వ సత్యంలో నడిపిస్తే మనుషుడు ఏం చేసుకున్నాడంటే సాతాను మాటలు విని చెడు మార్గాలు అనుసరించి చెడు మార్గాలు తెలుసుకొని చెడు మార్గాల నుండి ఉండి ఆ మనుషుడు ఏం చేశాడంటే దేవుని మహిమను కోల్పోయాడు, దేవుని మహిమను పాడు చేసుకున్నాడు. ఈ మహిమ కలిగిన దేవుడు, ఈ మహిమ కలిగిన రాజు ఏమైపోయాడంటే, నేను మనుషులు ఎందుకు సృష్టించాను, మనుషులు ఎందుకు చేయాల్సి వచ్చింది, మనుషులు ఎందుకు చేశానా అని ఆయన ఎంతో బాధపడ్డాడు. హల్లెలూయా. బాధపడి ఆనాడు మనం ఆదికాండంలోకి వెళ్తే 6వ అధ్యాయంలో రాయబడి ఉంటది, నరులను భూమి మీద కలుగు చేసినందుకు యేసుక్రీస్తు ప్రభు ఏమవుతున్నాడట? సంతాపమునందుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏడుస్తూ ఉన్నాడు. మనిషిని యథార్థవంతుడిగా పుట్టించాను, మనిషిని న్యాయవంతుడిగా పుట్టించాను, మనిషిని మంచిగా పుట్టిస్తే ఈ మనుషుడు లేనిపోని తంత్రాలు, మంత్రాలు, సాతాను మాటలు విని లేనిపోని అన్నీ సృష్టించుకొని మనిషి పాడైపోతున్నాడు అని చెప్పి మనుషుడికి పాడైపోతున్నాడు అని చెప్పి దేవుడు ఎంతో ఏడ్చాడంట. హల్లెలూయా. అయితే ఈ మనుషుడు పాడైపోయిన మనిషిని మరలా నా దగ్గరికి లాక్కోవాలి, మరలా తన నీతిమంతుడిగా చేయాలి, మరలా వారిని జ్ఞానం ఏంటో నేర్పించాలి. జ్ఞానాన్ని కోల్పోయాడు, దేవుడిచ్చిన కృపను కోల్పోయాడు, దేవుడిచ్చిన మహిమను కోల్పోయాడు, దేవుడిచ్చిన జ్ఞానము, శక్తి, సామర్థ్యత అంతా కోల్పోయాడు పాపంలో పడిపోయి. హల్లెలూయా. ఈ పాపంలో పడిపోయిన మనుషునికి ఖచ్చితంగా మళ్ళీ నా అంతలు నేనే సృష్టించాను కాబట్టి మనిషిని నేనే వారి పాపం నుంచి విడిపించాలి, నేనే వారి శాపం నుంచి విడిపించాలి, నేనే ఆ చీకటి బంధకాల మళ్ళీ వారిని విడిపించి మళ్ళా నా దగ్గరికి చేర్చుకోవాలని చెప్పి తాను మహిమకు తగ్గించుకొని, మహిమలోని తగ్గించుకొని ఆయన్ని దేవుడి అంటే ఎవరిని పట్టుకోగలుగుతారా? పట్టుకోలేరు. కానీ తన మహిమను తగ్గించుకొని కుమారుడిగా, మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. తన మహిమే కనుక తగ్గకపోతే ఈరోజు ఆ మహిమ కలిగిన దేవుడు మనిషి కుమారుడిగా పుట్టిండేవాడు కాదు. మనిషి కుమారుడిగా పుట్టకపోతే ఆయన ప్రాణం పెట్టేవాడు కాదు. ఆయన ప్రాణం కనుక పెట్టకపోతే మనిషికి రక్షణ వచ్చి ఉండేదే కాదు. మనిషికి రక్షణ వచ్చి ఉండకపోతే మా ప్రపంచం అంతా ఈ వాడికి బూడిదైపు నాశనం. అవునా కాదు? అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా.
కాబట్టి ప్రభు మనిషి కుమారుడిగా వచ్చి బట్టలు లేనివాడిగా, దీనుడిగా, ఇల్లు లేనివాడిగా ఎక్కడున్నాడో తెలుసా? పశువుల తొట్టిలో పడుకొని ఉన్నాడు. పశువుల తొట్టిలో పడుకున్న నేను ఎంత గొప్ప దేవుణ్ణి పశువుల తొట్టిలో పడుకోవడం ఏంటి అని అనుకున్నాడా అంటే అనుకోలేదు. ఆయన ఇంకా తను తగ్గించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి చూసి మనం నేర్చుకోవాలండి నిజంగా. కాబట్టి ఈనాడు మనుష్యుడు నువ్వు హ్యాపీగా తాగుబోతుడివైనా, తిరిగిపోతుడివైనా, వ్యభిచారివైనా, మనసు మార్చుకోలేని వాడివైనా మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నావంటే ఈ భిక్ష ఎవరు పెట్టారో తెలుసా? నీ ప్రభు నీ కొరకు మరణం. గుర్తుపెట్టుకో, నీ ప్రభు నీ కొరకు మరణ యాతన పడ్డాడు కాబట్టి ఈ స్థలంలో కూర్చున్నావు. ఒకనొక సమయంలో, ఒకనొక కాలంలో, ఆదికాలంలో ఏం జరిగేదంటే పరిశుద్ధులు మాత్రమే దేవుని మందిరంలోకి అడుగు పెట్టాలి. మరి అందరూ అడుగు పెట్టడానికి రూలే. ఎవడైనా కానీ పాపం కలిగినోడు ఇలా మందిరంలోకి వెళ్ళి అడుగు పెట్టాడు, తిరిగి చచ్చిపోయాడు. ఏం చేసేవాడు? తిరగబడి చచ్చిపోయేవాడు. ఇలా తిరగబడి చచ్చిపోయేవాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధులు మాత్రమే వెళ్ళాలి మందిరంలోకి. పరిశుద్ధులు ఎవడైనా ఉన్నాడు ఈ లోకంలో? దేవుడు అంటాడు నీతిమంతుడు ఒక్కడు లేడు, ఎవ్వరూ లేరు. అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నరుణ్ణి యథార్థంగా పుట్టించాడు, దేవుని న్యాయవంతుడిగా పుట్టించాడు, నరుణ్ణి సత్యవంతుడిగా పుట్టిస్తే ఈడేం చేశాడో తెలుసా? సరిగా ఉండక ఆ ఆదాము అవ్వలు ఏం చేశారు? సరిగా ఉండక సాతాను మాట విన్నారు. ఆనాడే సాతాను మాట విన్నారు కాబట్టి ప్రతి ఒక్క భూమి మీద అనుభవించాల్సిన శాపం కూడా ఈరోజు మనిషి అనుభవిస్తూ ఉంది. హల్లెలూయా. కానీ ఆ శాపాన్ని మళ్ళా ఆయన తీయడానికి లోకానికి వచ్చాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? ఆ శాపాన్ని తీయడానికి. అంటే మీరు అనొచ్చు, మరి ఆది కాలంలో ఆదాము అవ్వలు దేవుడు సాతానుగాడు మోసగిస్తాడని మీరు దేవుడు కాదు, మీకు ముందే తెలుసు కదా, మరి ఎందుకు మోసపోయావంటే మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. నీ ముందు నీ పాపం పెడతాడు, పుణ్యం పెడతాడు. నీ ముందు నీ పాపము ఉంటుంది, పుణ్యం ఉంటుంది. ఇప్పుడు నువ్వు జీవిస్తున్న కాలము, నువ్వు జీవిస్తున్న ప్రకారము నీ ముందు పాపము ఉంది, పుణ్యము ఉంది. నువ్వే మార్గం గుండా వెళ్తావు? అదే మంచిది నీకు అనిపిస్తుంది. పుణ్యం కాసి లాగదు. మంచి మార్గాలు ఉన్నాయి. మేలైన మార్గం ఒకటి ఉంది, కీడైన మార్గం ఒకటి ఉంది. లేదా మంచి మార్గం ఒకటి ఉంది, చెడు మార్గం ఒకటి ఉంది. ఇప్పుడు మనిషి అందరూ ఏ మార్గంలోకి వెళ్ళిపోతున్నారంటే చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే చెడులోని ఉన్నంత సంతోషం మరి ఎక్కడ లేదని చెప్పి, చెడులో ఉన్నంత ఆనందం మరి ఎక్కడ లేదని చెప్పి, చెడులో ఉన్న ఉత్సాహం మరి ఎక్కడ లేదని చెప్పి చెడు మార్గం గుండా పోతున్నారు తప్ప మంచి మార్గం గుండా పోలేదు. ఆనాడు ఆదాము అవ్వలు కూడా చేసిన తప్పదే, చెడు మార్గంలోకి వెళ్ళిపోయారు. దేవుడు మాత్రం ఏం చేయగలుగుతాడు? నువ్వు వెళ్ళిపోతాను అంటే దేవుడు ఏం చేయగలుగుతాడు? నేను ఆపుతాడా? పో. ఆ బాధ ఏంటి? నువ్వు పడాలి కదా. ఒక మనిషి మనం చెప్తాం, తాగుబోతుడు చెప్తారు, రే నాన్న తాకరా, నువ్వు శుభ్రంగా ఉండరా, శుభ్రంగా తిరగరా అంటాడు. ఏం చేస్తాడు చేస్తా? నా ఇష్టము అంటాడా? నువ్వు ఎన్నాళ్ళు చెప్పాడు మాంతాడా? ఎందుకు? వాడికి చెడు స్నేహం అంటే అలవాటు అయిపోయింది, చెడు మార్గం అంటే అలవాటు అయిపోయింది. అప్పుడు దేవుడు ఏమంటాడు? మరి దేవుడు చూడట్లేదు, ఇవన్నీ చూస్తున్నాడు కదా, చూస్తున్నాడు. మరి చూసే దేవుడు ఎందుకు రక్షించలేకపోతున్నాడు అంటే మనిషి లోబడట్లేదు. చూసేది దేవుడే, ఆ మనిషిని సృష్టించేది దేవుడే, సృష్టించింది దేవుడే. కానీ ఆ మందులోంచి, ఆ మైకులోంచి మనుషుడు ప్రభువా నేను విడిపించబడాలని ఆశ ఉందయ్యా, నేను తప్పించబడాలని ఆశ ఉందయ్యా, ఈ బంధకంలో నుంచి నేను బయటకు లాగయ్యాని ప్రార్థన చేస్తే లోబడితే దేవుడు విడిపిస్తాడేమో. కానీ తెలిసి తాగుతుంటారు చూడు కొంతమంది, తెలిసి తాగుతుంటారు. అలాంటి వాళ్ళకి తాగు ఎన్నాళ్ళు తాగుతావు, ఏదో ఒక రోజు నువ్వు మంచం మీద పడతావు, బుద్ధి వస్తుంది, ఆ కిడ్నీలు, ఆ లివరు, ఏడుది హార్ట్, ఇవన్నీ పాడైపోయిన తర్వాత అయ్యో ఏసయ్యా నేను తప్పు చేశాను. ఎప్పుడు? అన్నీ పోయిన తర్వాత అన్నీ పోయిన తర్వాత ఒక ఆయన అన్ని ఒంటరిగా అయిపోయాడట. అన్ని ఒంటరిగా అయిపోతూ ఒక దగ్గర ఒక పాట రాశాడు. అన్నీ ఉన్నా నాకంటూ ఎవరు లేకున్నా యేసయ్య ఇప్పుడే తెలిసింది,
కడవరకు నీ ఉంటావని యేసయ్య ఇప్పుడే తెలిసింది, కడవరకు నీ ఉంటావని. నన్ను కన్నవాడవు నీవయ్యా, నీ కంటి పాపను నేనయ్యా, నీ కనురెప్పలలో నన్ను దాచినావయ్యా. నన్ను కన్నవాడవు నీవయ్యా, నీ కంటి పాపను నేనయ్యా, నీ కనురెప్పలలో నన్ను దాచినావయ్యా. యేసయ్యా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అన్నీ ఉండు అంటారు అయిపోయినప్పుడు పాపం చనిపోయాడు రాజుండు. ఇక్కడే మన మధ్యపాలు అనుకుంటా దాదాపు చాలా మంది కట్టాడు. వంటోడు అయిపోయే పాట రాస్తుంది. చాలా మంచి అర్థాలు ఉన్నాయి. ఎప్పుడైనా దేవుని చెప్పిన పాడుతాను. అయితే ఈ తాగుబోతులకి వినాలి జాగ్రత్తగా. ఈ తాగుబోతులకి అన్నీ తెలిసి ఎందరో ఉన్నారు, పాపంలో. ఇలాంటి పాపంలో ఉన్న వారిని లాగాలి. మళ్ళీ ప్రభు అనుకుంటున్నారు. మొదటి యథార్థవంతులుగా సృష్టించారు. మీరు అర్థం చేసుకోవడంలో ఉంటుంది నా మెసేజ్. మొదట దేవుడు యథార్థవంతులుగా సృష్టించాడు, న్యాయవంతులుగా సృష్టించాడు, పరిశుద్ధులుగా సృష్టించాడు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? సాతాను తంత్రాలకి మంత్రాలకి పడిపోయి పాపము చేశారు. పాపము చేసినటువంటి ఈ ప్రజల్ని మళ్ళీ నేనే విడిపించాలి అని మళ్ళీ ఆయన ప్రేమ పుట్టింది. ఏం పుట్టింది. మరి ఒకవేళ నీ కడుపులో పుట్టిన పిల్లలు వాడు మంచిగా నువ్వు కంటావు, చెడుగా కనవుగా, మంచిగానే కంటావు, మంచిగానే పెద్ద చేస్తావు, మంచిగానే పోషిస్తావు. వాడు 10 లక్షలు దొంగతని ఎవరి దగ్గర చేసి వచ్చాడు. ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు? ఒరే నా అనవసరంగా నేను కన్నానరా, అనవసరంగా నేను పెంచానురా, నువ్వు చేసే పనులు ఇలాగే ఉన్నాయిరా, నువ్వు చేసే పనులు అలాగున్నాయిరా, నా గర్భాన్ని చెడపుట్టావు కదరా, చీడ పురుగులాగా తయారయ్యావు కదరా అంటేవే కానీ వాడి ఎంత దౌర్భాగ్యుడైనా సరే నువ్వు ప్రేమించక మారు. ఎంత దౌర్భాగ్యుడైనా ప్రేమించక మారు. మా అత్త ఉందండి, మా బామ్మర్ది చేయలేని పనులు ఏమీ లేవు, చాలా మూర్ఖుడు. మా అత్త ఎప్పుడు మా బామ్మర్దిని బట్టి ఏడుస్తూనే ఉండేది. కానీ ఇప్పుడు ఏమంటుంది తెలుసా? బాబు మా అబ్బాయి అన్నాడేంటి, అది పనికి మాలోడే, అది గాడిదే, అయినా తల్లి ప్రేమ చూడండి. అది ఎదవని తెలుసు, పనికి మాలోడని తెలుసు, అది ఎలాంటి చాడిష్టోడని తెలుసు. కానీ తన తల్లి ఏమంటుంది? నా కొడుకుతో మాట్లాడించవా? తల్లి ప్రేమ ఉంటుంది. ఒక మనుషుడికి మనిషి మీద ఎంత ప్రేమ ఉంటే మరి దేవుడికి ఎంత ప్రేమ ఉంటుంది? నువ్వు నశించిపోతూ ఉంటే, నువ్వు పాడైపోతూ ఉంటే, నువ్వు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే, నువ్వు గాడిదలా తిరుగుతూ ఉంటే, దారి తప్పిపోయి తిరుగుతూ ఉంటే, దారి నుంచి తొలగిపోయి తిరుగుతూ ఉంటే, మనుషుడికి మనిషి మీద ఎంత ప్రేమ ఉంటుంది? దేవుడికి ఉండదు ఆ ప్రేమ. ఆయన అంటాడు, నేను యథార్థవంతులుగా సృష్టించాను, న్యాయవంతులుగా సృష్టించాను, కానీ వారు చెడిపోయి తిరిగారు, అయినా నేను విడిచిపెట్టను, మళ్ళీ మీలాని మనిషిగా పుడతాను. హల్లెలూయా. కాబట్టి మనిషి కుమారుడికి ఈ లోకాన్ని ఆయన పుట్టాడు. పుట్టి వీళ్ళు చేసిన పాపాలు మరి ఏం చేయాలి? క్షమించాలంటే ఈయనకు ఒక అధికారం ఉండాలిగా క్షమించడానికి. ఆ అధికారం ఎక్కడ సంపాదించాలి? సిలువ మరణం ద్వారా సంపాదించాలి. అధికారం ఎక్కడ సంపాదించాలి? సిలువ మరణము ద్వారా సంపాదించాలని ఆనాడే సాతాను తలని చెతగొడిచాడు. వాడికి ఇప్పుడు తల లేదండి, మీకు తెలుసో లేదు, తల లేదండి, తోకతోనే ఆడించేస్తున్నాడు ప్రపంచాన్ని. తెలుసా మీకు? అటు తోకే ఉంది, ఇప్పుడు తల లేదు. ఒక వీడియో చూసాను నేను, ఒక పాముని చంపేసి ఒక 10 ముక్కలుగా కట్ చేశాడట. ఏం చేశాడు? 10 ముక్కలుగా కట్ చేశాడట. 10 ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కలన్నీ ఒడ్డుకుపోయి తల ముక్క మాత్రం ఒక టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడట. టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతే ఆ టేబుల్ మీద పెట్టినటువంటి ఆ ముక్క దానికి ఈ పేక ఒకటి ఉందట.
మొత్తం ముక్కలన్నీ పట్టుకుపోయి కవర్లో ప్యాకింగ్ చేసేసి ఒక రూమ్లో పెట్టేశాడు అనమాట. ఈ తలముక్క ఒకటే ఉందట. తలముక్క ఒకటే ఉంటే ఆ తలముక్కని ఆదిమరుపులు వెళ్ళి ఇలా పట్టుకున్నాడు. ఆ చచ్చిపోయి కొన్ని గంటలు అయిన తర్వాత అది ఏం చేసిందట, టకన్ కరిసిందట. కరిసి ఆ కరితే ఆ చెయ్యి తీసేసుకున్నాడు పాపం. చెయ్యే తీసాడు. విషం వెళ్ళిపోయింది. ఏం చేయాలి? విషం వెళ్ళిపోయింది. చెయ్యి తీసాడు. ఎందుకు ఈ సందర్భం చెప్పాను తెలుసు? ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసు? మనిషి ఆ పాపము నుంచి బయటికి రావాలంటే నేనేం చెయ్యాలి అని ఏ రోజు ఆలోచించడు. అలాంటి విషపూరితమైన ప్రపంచం, విషపూరితమైన చాలా ఉన్నాయి. కావాలని మనిషి ఏం చేస్తున్నాడు? పెద్ద పెద్ద అక్షరాలతోనే రాసిస్తాడు, మద్యపానం ఆరోగ్యానికి హానికరము అని రాస్తాడు. తాగమని అతనుడా? తాగడం మానేడు. తీయాలి సెల్ ఫోన్. ఎవరు తాగడం మానేడు. పెద్ద పెద్ద అక్షరాలతో ఖైదీ ప్యాకెట్ మీద రాస్తాడు, ఒరే క్యాన్సర్ వచ్చేద్దరు నాయన, క్యాన్సర్ వచ్చేద్దరు నాయన. నేను చూసా, వీడియోలో చూశాను. ఇది అండి, ఈ మాసం లోపలని మాసం ఇక్కడికి వచ్చింది అనమాట. ఎవరికి ఎంతోటి మాసం ఇక్కడికి వచ్చేసి ఇలా మూసేసుకుంటాడు. ఎవరినా వాళ్ళమండ అక్కడ రాయబడి ఉంటుంది కదా. ఇప్పుడు కరెంట్ ఉందండి, మీకు తెలుస్తుంది హైవేలో వెళ్ళేటప్పుడు ట్రాన్స్ఫర్లు ఉంటాయి. అక్కడ ట్రాన్స్ఫర్స్ అక్కడ రాయబడి ఉంటుంది. ఇలాగ ఇంటూ పెట్టి 2 ఎముకల బొమ్మలు పెట్టి అక్కడ రాయబడి ఉంటుంది డేంజర్ అని రాయబడి ఉంటుంది. అవునా? వెళ్ళి పట్టుకో. ఎటైతే అది డేంజరే కదా. మరి డేంజర్ కాదేంటి? ఈ డేంజర్ కాదేంటి? మరి ఈ డేంజర్ అయినా సరే మనిషి ఏం చేస్తున్నాడు? కానీ నేనే సృష్టించాను కాబట్టి ఈ పాపాన్ని నేనే పోగొట్టాలని ఆయన ప్రాణం పెట్టినా సరే, ఆ ప్రాణం పెట్టిన దేవుణ్ణి లక్ష్య పెట్టట్లే మనుషులు ఏం లక్ష్య పెట్టలేదు? ఆ ప్రాణం పెట్టిన దేవుణ్ణి లక్ష్య పెట్టలేదా? ఎవరి కోసం ప్రాణం పెట్టావా అంటున్నారు ఈరోజు. ఎవరి కోసం పెట్టావు? నా కోసం పెట్టావా? తల్లిని అంటారు కదా, నువ్వు నన్ను చూసావులే జోల్లే కన్న తల్లిని అంటారు కొడుకు, కానీ నాకు తండ్రిని అంటాడు కొడుకు. నువ్వు చూసావు చాలే అంటారు కదా. అలాగా దేవుడు ఈరోజు ప్రాణం పెడితే ఎవడి కోసం పెట్టావు? మా పెట్టమని అన్న దగ్గరికి వచ్చింది మనిషి జీవితం, మనిషి బ్రతుకు. హల్లెలూయా. ఎలాంటి మనుషులు ఎవడండి కాపాడగలుగుతాడు? అందుకే దేవుడు ఎవరిని కాపాడాలని ఆయన ప్రేరేపణ కలుగుతుంది, వారిని మాత్రమే కాపాడుతాడు. ఎవరిని ప్రేమించాలనే ఉద్దేశం ఉండదు, వారిని మాత్రమే ప్రేమిస్తాడు. రాత్రి అక్కతో అదే మాట్లాడుతున్నాను. ఆయన దృష్టిలో అది దొరకాలని రాసిపెట్టి ఉంటే ఆయన ఆ బిడ్డని ప్రేమిస్తే ఖచ్చితంగా దొరుకుతుంది, అంతే. లేకపోతే దొరకదు. నేనేమన్నా చెప్పడానికి ఐఎమ్ జీరో. మన దగ్గర ఏం లేదు. దేవునికి మహిమ కలుగునిగా. హల్లెలూయా. కాబట్టి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి దరిద్రతను అనుభవించి తిండి లేనివాడిగా, బట్టలు లేనివాడిగా, ఈ లోకాన్ని 33.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు భూమి మీద బ్రతికి 3.5 సంవత్సరాలు సేవ చేసి అనేకులు గుంటోళ్ళే, గుడ్డోళ్ళే, మోగోళ్ళే, చెవిటోళ్ళే, సొట్టోళ్ళే బాగు చేసి తను మరణం చెందాడు. హల్లెలూయా. మరణానికి కూడా మరణం చెందాలని ప్రభు ఏం చేశాడంటే శాసనము. అదేంటి? తండ్రి యొక్క చిత్తము, శాసనం. అది తండ్రి చిత్తాన్ని నెరవేర్చుడి కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన మరలా రాబోతున్నాడు. అయితే ఎందుకు ఈ విషయం చెప్పానంటే మీకు తెలియాలి. ప్రభు ఎందుకు వచ్చాడు మీకు తెలియాలి. నశించిన దానిని వెతికి రక్షించుడి కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చునని లోకసువార్త 19:10 రాయబడి ఉంది. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఎలాగొచ్చాడు? మనిషి కుమారుడిగా వచ్చాడు. ఇప్పుడు మనిషి కుమారుడిగా రాకపోతే
మనిషి రక్తమే అవసరం లేకపోతే కోళ్ళు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, వీటి రక్తం ఏం పనిచేస్తుందా? పనిచేయదు. అందుకే ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, కోళ్ళ రక్తం ద్వారానూ, మేకల రక్తం ద్వారానూ, గొర్రెల ఎడ్ల రక్తం ద్వారానూ పాప క్షమాపణ లేదు, కానీ మనుషుడు చేసిన పాపానికి మనిషి రక్తం అవసరము గనుక క్రీస్తు యేసు లోకానికి వచ్చే రక్తాన్ని చిందించాడు. ఆమేన్. ఆ రక్తమే నిన్ను పాపం నుంచి విడిపిస్తుంది, నిన్ను శాపం నుంచి విడిపిస్తుంది, నిన్ను దరిద్రత నుంచి విడిపిస్తుంది, నిన్ను దురాత్మ నుంచి విడిపిస్తుంది. ఎప్పుడైనా చూడండి, దురాత్మ బట్టి మనం యేసు రక్తం అన యేసు రక్తం అనగానే ఏదేమవుతుందంటే యేసు దేవుని పడిపోద్ది అనమాట. హల్లెలూయా. యేసు రక్తాన్ని ఉచ్చరిస్తే ఈ రోజు అంతా ఆ రక్తం అట రక్తం ఏ రక్తం అటు బొంద రక్తం అంటారు. యేసు రక్తం చెప్పగానే సాతాను వణికిపోద్ది. ఆమె చెప్పాలి, యేసు రక్తాన్ని ఉచ్చరిస్తే చాలు, సాతాను నిలవలేదు. హల్లెలూయా. అటు పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నీతి కలిగిన రక్తం, యథార్థమైన రక్తము ఎవరిలో ఉందంటే యేసయ్యలో ఉంది. ఆమె చెప్పాలి. ఆ రక్తమే మనిషి కుమారుడు వచ్చి లోకంలో చిందించకపోతే ఘోరాతి ఘోరమైన పాపి నువ్వు ఎలా మారుతావు? ఈరోజు ప్రార్థన చేసి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించయ్యా అని అడిగితే నీ పాపం క్షమించబడుతుందంటే యేసు రక్తాన్ని బట్టి. ఆమె చెప్పాలి. ఎంత ఘోర పాపులునైనా ప్రేమించును, ఎంత కఠిన హృదయమునైనా కరిగిపోవును, క్రీస్తు యేసు మాటలే క్షమాధారము. హల్లెలూయా. అంటే ఎంత ఘోర పాపులనైనా ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు. ఆ పాపం నుంచి విడిపించడం కొరకే ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన అందుకు వచ్చాడు కాబట్టి, సర్వలోక మానవులు రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు కాబట్టి ఈ నెల అంతా ఆయన కొరకు మనం పండుగ చేసుకోవడం. లోకస్తులు చూడండి, లోకస్తులు ఒకటి చచ్చిపోతే ఒక పండుగ చేసుకుంటారు, ఇంకొకటి చచ్చిపోతే ఇంకొకటి పండుగ చేసుకుంటారు, ఇంకొకరు చచ్చిపోతే ఇంకొకరు పండుగ చేసుకుంటారు. అది మన పేర్లు తీసి చెప్పక్కర్లేదు, కానీ ఎప్పుడు బతికిన వాళ్ళు పండుగ చేయరండి, చచ్చిపోవడానికి. కానీ మనము తిరిగి లేచినాడురా, జయమునిచ్చినాడురా. ఎవరో యేసయ్య. తిరిగి లేచిన దేవుడు యేసయ్యకి మనం ఏం చేసుకుంటాం? జన్మదినం జరిపించుకుంటాం. హల్లెలూయా. జన్మదినం జరిగించుకుంటున్నాం. జన్మదినము హ్యాపీగా మనం జరిగించుకుంటున్నాము. సంతోషకరమైనటువంటి సువార్తమానం మనం మనం వింటున్నాము అంటే కారణం ఏంటి తెలుసా? చెప్పాలి. కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు నీలో నాతో ఉన్నాడు కాబట్టి. ఆమేన్. ఒక ఆయన ఈ లాస్ట్ మాట చెప్పి ముగించారు. ఓకే, క్రిస్మస్ గురించి చెప్పమని దేవుడు చెప్పాడు, క్రిస్మస్ కోసం చెప్పాను. అయితే ఒక ఆయన బాగా ఫుల్ డ్రింకర్ మనవాడు. ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటంటే పైన స్టార్, బాగా చెప్పింది, పైన స్టార్. అబ్బా దేవునికి హల్లెలూయా. అంటే చూడండి, ఇంట్లో బారు పైన స్టారు. ఇదండి ఈరోజు క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇంట్లో బారు పైన స్టారు కాదు. వెలుగు అనేది నీ గుండెల్లో ఉండాలి, సంతోషం అనేది నీ మనసులో ఉండాలి. చక్కని జీవితాన్ని జీవించి నీవు హ్యాపీగా బ్రతికే నీవు, చక్కగా ఉండే నీవు, యథార్థంగా బ్రతుకుతూ ప్రభుని సేవిస్తూ ఆయనకు పాదాలు పట్టుకోకుండా ఒక్క దినమైనా ఉండకపోతే బతకలేనేమో అని ఫీల్ అవుతా చూడు, అది ఆ రోజు ఉంటుంది నీకు సంతోషం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కానీ సంతోషంగా ఉన్నావు. ఈ వ్యక్తికి కూడా ఒక వ్యక్తి అని చెప్పానుగా, ఈ వ్యక్తికి పైన స్టార్ వెలుగుతుందట, ఇంట్లో బారుని తీసి తెచ్చుకున్నాడు, తాగుతున్నాడు, హ్యాపీగా ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆయన చూసి అనుకుంటున్నారట, వీడు ఎప్పుడు ఇదే పని చేస్తాడు, ఈ పనికిమాలోడు, చాడిస్తోడు, వీడు వచ్చి ఎప్పుడు ఇదే పని చేస్తాడు అంటే పొల్లు తాగిసిన మైకంలోని, రేయ్ నేను కొత్త బట్టలు తెచ్చుకున్నాను, ఈరోజు కొత్త బట్టలు తెచ్చుకున్నాను, అది నేను వేసుకొని చూశాను, అది కాస్త పొడవు అయిపోయిందిరా అన్నాడట.
ఏమైపోయిందట? గొడవ అయిపోయిందిరా అన్నాడట. గొడవ అయిపోయిందిరా అంటే మనోడు అప్పటికి పరిస్థితి ఏంటిది? ఫుల్ డ్రింక్ చేయడం, మొత్తం ఇంట్లో వాళ్ళందరినీ చదవడి డ్రింక్ చేయడం. ఇదొక పండగ, ఇదొక మరి లోపల బారున్న వాళ్ళు రోజు పరిస్థితి ఏంటి? ఇంట్లో బారు పెట్టుకునే రోజు పరిస్థితి ఏంటి? ఇదే కదా అనుభవిస్తున్నారుగా. రోజు వేసేయడము, రోజు దంచేయడం, ఎవరిని? భార్యని, పిల్లల్ని. రోజు అదే పరిస్థితి, రోజు అదే పరిస్థితి. అయితే సడన్గా పండగ వచ్చింది, మన వాళ్ళందరూ కొత్త బట్టలు తీసుకుంటారుగా. మనోడికి కూడా ఏం చేశారు? ఒక జత బట్టలు తీసారు. తీస్తే ఈ జత బట్టలకి అందులోని వేసుకొని చూసాడంటే గబగబు వచ్చి, ఏమండి బట్టలు కొన్నాను చూడండి అన్నట్టు తన భార్య. తిన్నకి వెళ్ళాడు. తిన్నకి వెళ్ళి ఆ బీరువా ఓపెన్ చేసి చూసాడు. అన్నట్టు అంటే చెప్పండి అన్నట్టు. బట్టలు తీసావు కానీ ప్యాంట్ కాస్త పొడవైపోయింది. నా ప్యాంట్ కానీ రేపు పండగ, రేపు బట్టలు వేసుకోవాలి కాబట్టి టైలర్ దగ్గరికి వెళ్ళి ఈ ముఖ తీయించుకొని రండి అన్నాడు. తీయించుకొని రాకపోతే మీకు పండగ అయిపోద్ది. ఏ పండగ? క్రిస్మస్ పండగ మీకు అయిపోద్ది అన్నదాడు. అంటే వెంబడే తన భార్య అమ్మో ఈయన్ని అనుకుని చేస్తాడు, ఈయన రోజు ఎప్పుడు కాస్తాడు, రేపైనా తప్పించుకోవచ్చు కదని చెప్పి గబగబా బీరువాలో తీసి ఆ సాయంత్రం వెళ్ళి టైలర్ దగ్గర ఇచ్చాడు. టైలర్ దగ్గర ఇస్తాడు. ఒక ముక్క కట్ చేసి కుట్టేసి తీసుకొచ్చి బీరువాలో. ఈ మాట మరి ఆ అమ్మ ఒకరితో అన్నది. అప్పుడు గబగబా కొడుకు విన్నాడు. అమ్మో మన నాన్న రేపు మమ్మల్ని దంచేస్తాడు, ఆ తాపులు కాసే బదులు టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకొని రావడం మంచిదని ఆడు మళ్ళీ ఒడికెళ్ళాడు. ఆడు మళ్ళీ ఒడికెళ్ళి ఒక ముక్క తీయించి మళ్ళీ తీసుకొచ్చి బీరువాలు పెట్టాడు. ఈ తర్వాత వచ్చి అమ్మాయి వచ్చింది. నా ఎన్నాలని కాదు నీ తాపులు, మాకెందుకు కావాలా, నేను రేపు పండగలో హ్యాపీగా ఉండాలి అంటే మా నాన్న ప్యాంట్ని కొద్దిగా సైజ్ తగ్గించాలని చెప్పి మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ ఇంకో ముక్క కట్ చేయించుకొని వచ్చేడికి ఈ లోపు హాఫ్ ప్యాంట్ అయిపోయింది. మావాడి ఏమైపోయింది? కొంతమంది పండగలు ఎలాగే ఉంటాయండి. కాఫీ స్టోర్ పండగలు ఎలాగే ఉంటాయి. సాయంత్రం ఉండదు, సమాధానం ఉండదు. ఇంట్లో ఎప్పుడు అపరిచితుడే ఉంటాడు. ఎవడుంటాడా? కాఫీ స్టోర్ తిరగ ఉంటుంది. మొత్తానికి మన వాళ్ళందరికీ వెళ్ళి హాఫ్ ప్యాంట్ చేసింది. ఏది చేశారు? హాఫ్ ప్యాంట్ ఏమైంది? మొత్తం ఒకటే దరువు, మధ్యలో దరువు వేసినాడు. ఎలాంటి పండుగ మనం చేసుకోవాలి? ఏ పండుగ చేయాలి? క్రిస్మస్. సంతోషంగా, ఆనందంగా, చక్కగా చేసుకునేవారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఎందుకు వచ్చాడు అంటే నిన్ను నన్ను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఈ జన్మం యొక్క మర్మం తెలియక చాలా మంది దూషిస్తూ ఉంటారు. ఆయన ప్రాణం పెట్టకపోతే నువ్వు రక్షించబడవా? అసలు సృష్టి లేదు, తెలుసుకోలేదు. సృష్టి లేదు. చచ్చిన మనిషి బతికే పుట్టిన మనిషి చచ్చినట్టు ఉన్నాయి పాటికి. దేవుడు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ భిక్ష నిన్ను నిలబెడతా ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన మరణము అనేకులకి ఆశీర్వాదకరంగా మారింది. ఆమేన్ చెప్పండి. ఆయన ప్రాణం పెట్టకపోతే ఈరోజు నీకు ఆశీర్వాదం లేదా? ఆయన ప్రాణం పెట్టకపోతే ఈరోజు నీకు నిత్య జీవం లేదా? నీ పాపాన్ని క్షమించి నీకు పరలోకం ఇచ్చే దేవుడు ఆయన. అదే పాపాన్ని క్షమించకపోతే నువ్వు పరలోకానికి వెళ్తావు కూడా తెలియదు. అలాంటి దేవుడు నీతో ఉన్నాడు. నీ జీవితంలో ఉండాలని ఆశిస్తే ఖచ్చితంగా దేవుడు నీతో ఉంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.